మురారిని కత్తితో పొడిచిందెవరు? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ కలలోనైనా కలగనలేదే పార్ట్ 11. రే డార్లింగ్, నా ఎదురుగా కూడా ఎవరో ఉన్నారు, నా చేయిని గట్టిగా పట్టుకున్నారు అని భయంతో అరిచాడు రాజా. నా కోసం బామ్మొచ్చింది, నీకోసం ఎవరొచ్చారు బే? గద్దించినట్టే అరిచాడు మురారి. ఏమోరా, ఆ బామ్మ తోడుగా తన భర్తని కూడా తీసుకొచ్చిందేమో అనుకుంటా అని రాజా అంటుండగానే రాజా ఎదురుగా ఉన్న మనిషి రాజాని హత్తుకుంది. ఆ కౌగిలిలోనే తన ముందు ఎవరున్నారో అర్థం చేసుకున్న రాజా లైట్ స్మైల్ చేశాడు. ఇటు మురారి భయాన్ని నటిస్తూ అతని ఎదురుగా ఉన్న మనిషి నడుము పట్టుకుని అతనికి దగ్గరగా లాక్కుని ఆ మనిషి చెవి దగ్గరగా అతని మొహాన్ని తీసుకుని వెళ్ళి, హేయ్ రాధిక, ఈ టైంలో నా రూమ్కి ఎందుకు వచ్చావు? నీకు కాబోయే మొగుడు ఏం చేస్తున్నాడో చూసిపోదామని వచ్చావా? హస్కీ వాయిస్లో అన్నాడు మురారి. ఆ మాటకి మురారి తీసుకున్న చనువుకి ఆమె చేతులు వణికిపోతుంటే, నేను నేను రాధిక అని మీకెలా తెలుసు? అంది రాధిక లో గొంతుకలో. నువ్వు ఇలా రావాలనే కదా నీకిచ్చిన ఫైల్లో ఆ పేపర్ మిస్ చేసింది అని. చోటు, మా రూమ్ మెయిన్ ఆన్ చెయ్యి అని అరిచాడు. అలాగే భయ్యా అంటూ ఓనర్ కొడుకు చోటు మెయిన్ ఆన్ చేశాడు. పవర్ రాగానే పూజ రాజా కౌగిలిలోంచి విడిపడాలి అని చూసింది. రాజా ఆమె చేతిని పట్టుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎందుకు వచ్చావు అని కళ్ళెగరేసి, బావా, నా చెల్లి నీ ఎదురుగా ఉండేది అన్నాడు. అది రాధికకి మీరిచ్చిన ఫైల్లో కొన్ని పేపర్స్ మిస్ అయ్యాయి అని పూజ నసుకుతుంటే, నాకు తెలుసు డార్లింగ్. తిన్నావా? రాధిక కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. తిన్నాను, తల ఊపుతూ చెప్పింది. ఫిష్ తింటావా? అవును, మర్చిపోయా, ఫిష్ అంటే మేడం గారికి ప్రాణం కదా. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి, నాకు ఫిష్ అంటే నీకెలా తెలుసు అని మాత్రం అడగకు అంటూ, రాజా, పూజాని తీసుకునిరా, కలిసి డిన్నర్ చేద్దాం. మురారి సార్, మేం తినేసాం, మీరు తినండి. అయ్యో పూజ, అలా అంటావేంటి? నీ ఫ్రెండ్కి ఫిష్ అంటే చాలా ఇష్టం కదా, లైట్గా తిందురలేండి. నీ రాజా కాదు, నేను కుక్ చేసింది. మురారి చేతి వంట ఎంత టేస్ట్గా ఉంటుందో రాజా మాటల్లో విన్న పూజ, సరే సార్ అంది. నీ సంగతేంటి అని మురారి రాధిక వైపు చూడగానే, కావాలి అంది అతని చూపులతోనే ఆమెను మాయ చేస్తుంటే. ఏం కావాలి? నేనా, ఫిష్ కర్రీనా అన్నాడు మురారి టీజింగ్ వాయిస్లో. మీరే అని ఒక్క క్షణం తర్వాత ఏమందో రియలైజ్ అయ్యి, ఫిష్ కర్రీ కావాలి, ఐ లవ్ ఇట్ అంది. నలుగురు రౌండ్గా కూర్చున్నారు. పూజ రాజా పక్కనే కూర్చుంటే మురారి రాధిక పక్కన కూర్చున్నాడు. రాజా పూజకి ఫిష్ సర్వ్ చేస్తూ, స్పైసీ తక్కువే పెట్టమంటావు, కానీ తిన్నాక మాత్రం ఇంకొంచెం ఉంటే బాగుండేది అంటావు అన్నాడు నవ్వుతూ. పూజ మొహమాట పడుతూ చాలు అంది. మురారి రాధికకి సర్వ్ చేస్తూ రైస్ కర్రీ తక్కువ, ఫిష్ పీసెస్ ఎక్కువ వేస్తుంటే అతను తనను అర్థం చేసుకున్న తీరుకి చిన్నగా నవ్వుతూ, అసలు ఆ ఫైల్లో పేపర్స్ ఎందుకు మిస్ చేశారు అంది. ఏయ్ మొద్దు, నీకింకా అర్థం కాలేదా? ఆ ఫైల్లో పేపర్స్ మిస్ చేసి రాజా చేత నీకు ఆ ఫైల్ ఇంపార్టెంట్, రేపు మార్నింగ్ కల్లా ఫినిష్ అయ్యి అని చెప్పించింది నిన్నిలా రప్పించడానికే అంది పూజ తింటూ తల ఎత్తకుండా.
నువ్వు చాలా జీనియస్ పూజ, నీకున్న తెలివి నీ ఫ్రెండ్కి లేదు అంటూ రాధిక తల మీద చిన్నగా మొట్టాడు మురారి. అన్నీ చేసి చివరికి ఏమీ తెలియనట్టు నేను బామ్మ అని భయపెట్టగానే భయపడినట్టు నటించావా రాధిక ముందు? ఊరికి నీ కాదురా నిన్ను కృష్ణ పరమాత్ముడు అనేది, ఇందుకే అని రాజా అంటుంటే నవ్వుతూ ఈ పంచాయతీలన్నీ తర్వాత ముందు తినండి, మళ్ళీ కర్రీ చల్లారిపోతుంది అని మురారి అనగానే డైరెక్టర్ గారి ఆజ్ఞ శిరస వహిస్తాం అని రాజా తింటుంటే మురారి మొదటి ముద్ద పక్కన పెట్టడాన్ని చూసిన రాజా, రే డార్లింగ్, ఆ ముద్ద రాధికకి అనే కదా ప్రతిసారి పక్కన పెడతావు, ఇప్పుడు తానే నీ పక్కన ఉంది, తనకే పెట్టొచ్చు కదా అన్నాడు. రాధిక ఆశ్చర్యంగా మురారి వైపు చూస్తుంటే, నాకు నీ మీద ప్రేమ పుట్టిన క్షణం నుంచి నేను తినే ప్రతి భోజనంలో నా మొదటి ముద్ద నీకే అంటూ ఆ ముద్దని రాధిక ప్లేట్లో పెట్టబోతుంటే తినిపించు అన్నట్టు నోరు తెరిచింది రాధిక. మురారి ప్రేమ నిండిన కళ్ళతో ఆమెనే అపురూపంగా చూస్తూ ఆమెకు తినిపించాడు. మురారి గారు అంది రాధిక మెల్లగా. ఏంటి? మీ మీద ఒపీనియన్ కొంచెం మారింది. ఏమో 1 ఇయర్ లోపలే మీతో పెళ్ళికి ఓకే చెప్పేస్తానేమో కళ్ళలో మెరుపుతో అంది. అదే జరిగితే నాకంటే అదృష్టవంతులు ఉండరు అన్నాడు మురారి. రాజా, వీళ్ళిద్దరికీ మనమిద్దరం ఉన్నామన్న ఆలోచన కాస్తైనా ఉందా అని పూజ రాజాతో గుసగుసగా అంటుంటే, నీకు నేను ప్రపోజ్ చేసి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎస్ అనో నో అనో చెప్పలేదు. రాధిక చూడు ఎంత స్పీడో, వాడి ప్రేమను అర్థం చేసుకుని పెళ్ళికి ఎస్ చెప్పేస్తా అంటోంది. నువ్వు ఉన్నావు ఎందుకు? అమ్మాయిలు అన్నీ నోటితో చెప్పరు బాబు, కొన్ని చేతలతో చూపిస్తారు. నా బిహేవియర్లో నీ మీద నా ప్రేమ కనిపించట్లేదా అంది పూజ చిన్నగా. ఏంటి ఏదో గొనుక్కుంటున్నావు, వినిపించట్లేదు. చేప మళ్ళీ చెరువులోకి పారిపోతుందేమో తిను అంటున్నా అని పూజ అంటుంటే, అంతగాక నువ్వు అసలు ఆడపిల్లవేనటే, నేను ఇంత రొమాంటిక్గా నా ప్రేమను ఒప్పుకోవే అని చెప్తుంటే చేప చెరువులోకి పారిపోతుంది అంటావా తింగరి మొహమ, నీకు నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో అన్నాడు రాజా. నేను కాదు తింగరి మొహం, నువ్వే. నా మనసులో మాటనే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నలుగురు తినడం పూర్తయ్యాక, కర్రీ చాలా బాగుంది మురారి గారు, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ ఏ లాట్ అంది రాధిక. మురారి నవ్వుతూ, నీ చేత నా చేతి వంట టేస్ట్ చేపించాలి అనే ఇలా చేశాను అంతే అంటూ కొన్ని పేపర్స్ ఆమె చేతిలో పెట్టి, లేట్ అయింది డ్రాప్ చేయనా అన్నాడు పూజ వైపు రాధిక వైపు చూస్తూ. మేము మా రూమ్మేట్ స్కూటీ తీసుకొచ్చాం సార్, మేము వెళ్ళగలం అని పూజ అంటుంటే, అవునులే, మళ్ళీ మేము ఎక్కడ డ్రాప్ చేస్తామో, నీ ఫ్లాట్ మాకు ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయం కదా అని రాజా వెటకారంగా అన్నాడు. వాడి మాటలకేం కానీ తనని జాగ్రత్తగా తీసుకెళ్ళు పూజ అన్నాడు. పూజ రాజా మాటలకి అతని వైపు కోపంగా చూస్తుంటే, సరే బాబు, ఈరోజు హర్రర్ రొమాన్స్ కామెడీ అన్నీ అయిపోయాయి, గుడ్ నైట్ అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రాధిక పూజ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళేదాకా వాళ్ళని ఫాలో అయిన మురారి రిలాక్స్డ్ స్మైల్తో వెనుదిరగగా, మురారి రిటర్న్ అవ్వడం గమనించిన రాధిక అతడు ఆమెపై చూపించే ప్రేమ,
కన్సన్కి ఒకంత గర్వంగా ఫీల్ అయింది. మురారి తన రూమ్ వైపు వెళ్తుంటే ఒక బైక్ తన కార్ని ఫాలో అవ్వడం చూసి కార్ సైడ్కి ఆపి రియర్ వ్యూ మిర్రర్లోంచి ఆ బైక్ మూవ్ అవుతుందా లేదంటే ఆగిందా అని చూడగా ఆగి ఉండడంతో కార్ దిగి ఆ బైక్ వైపుగా వెళ్తుండగా ఇంతలో ఎవరో పక్క నుంచి వచ్చి మురారి కడుపులో కత్తితో పొడిచారు. కొనసాగుతుంది. నేను మీ అనూష కృష్ణ మంగుదడ్డి. కోల్డ్ ఇంకా కాఫ్ వల్ల ఎన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.